హాయ్ ఫ్రెండ్స్, మునగాకు ఫ్రై చేసుకునే విధానం చూపిస్తాను. మునగాకు చూడండి ఎంత ఫ్రెష్గా మంచిగా అప్పుడప్పుడే చెట్టుతో తెంపిన మునగాకు అండి. మునగాకు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మునగాకు నేను బాగా అప్పుడప్పుడే తెంపకొచ్చిన మునగాకు మంచిగా వలిచేసుకున్నాను. దానికి ఉండే గిన్నెలు కూడా మొత్తం అంతా కొమ్మకే నిలిచిపోయా చూడండి. ఖాళీ ఆకులు మాత్రమే ఒలిచేసుకున్నాను. ఆ విధంగా ఒలిచేస్తే కనుక ఫ్రెష్ మునగాకు అనేది బాగా ఆకులు మాత్రమే ఒలుచుకోవచ్చు. బాగా విడివిడిగా కూడా ఆకులు చూడండి ఎంత మంచిగా ఫ్రెష్ అనేది మునగాకు అనేది బాగుంది. ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని తింటే కనుక చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బాగా మంచిగా తినేదానికి బాగా ఉంటుందండి. దాన్ని మునగ పువ్వు చూడండి ఎంత వైట్గా మంచిగా ఉందో. స్టవ్ దగ్గరికి వెళ్ళి కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి కోప అనేది మునగాకు ఫ్రై అనేది రెడీ చేసుకుంటున్నాం. నేను కోపకు సరిపడే ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోనే కొన్ని ఆవాలు జీలకర్ర వేసాను. కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకునేటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తాను. కొన్ని సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు కూడా కొన్ని వేసి మంచిగా వేగనేయాలి. ఫస్ట్ వేగిన తర్వాత మునగాకుని అనేది 2-3 సార్లు బాగా ఉప్పు నీళ్ళలో నానబెట్టి బొరకలు దాంట్లో దవరలో కానీ ప్లేట్లో కానీ వడేసుకోవాలి. అప్పుడు ఆ వాటర్ అన్నీ బాగా వడిగిపోయిన తర్వాత ఫ్రై అనేది ఆవిరి మీదనే చేసుకొని ఆవిరి మీదనే ఉడికించుకుంటే మంచిగా మునగాకు అనేది బాగా వేగిపోతుంది. నేను 2-3 సార్లు కడిగి పెట్టుకున్న మునగాకు బొరకల ప్లేట్లలోనే వడేసుకున్నాను. కోపలో మంచిగా అట్లా వేసినప్పుడు సిమ్మిలేకల్లా పెట్టేసేయాలి. నేను ఎటువంటి వాటర్ లేకుండా ఆవిరి మీదనే మునగాకు ఫ్రై అనేది చేస్తున్నాను. మంచిగా అట్లా కొంతసేపు మునగాకు కిందికి మీదికి తిప్పుకున్న తర్వాత కల్లుప్పు అనేది వేసుకుంటున్నాను. కల్లుప్పు వేసేసి దాని మీద ఒక దవర అనేది వేసేస్తాను. దాని ఆవిరి మీదనే ఉడకాలి కాబట్టి ప్లేట్ కానీ దవర కానీ వేసేసుకుంటే కనుక మంచిగా మునగాకు అనేది దాంట్లో మనం కల్లుప్పు వేసాం కాబట్టి దాని వాటర్లతోనే బాగా ఆవిరి మీదనే బాగా మంచిగా అనేది ఫ్రై అయిపోతుంది. చూడండి మంచిగా ఎంత బాగా మంచిగా వేగిపోయిందో. మధ్యలో మధ్యలో మనం ప్లేట్ కానీ మనం వేసిన దవరా కానీ తీసేసి మధ్యలో అట్లా కలబెట్టుకుంటూ మళ్ళీ వేసుకోవాలి. ఫ్రై అనేది తినడం వల్ల చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఈ విధంగా చేసుకొని తింటే కనుక మంచి ఎముకలకు కూడా చాలా మంచిది మునగాకు అనేది. మళ్ళీ నేను 2 నిమిషాల తర్వాత ప్లేట్ అనేది తీసేసి ఇట్లా సిమ్మిలేకల్లా పెట్టి మంచిగా వేయించుకున్నానండి. మనకు ఫ్రై కావాల్సినవి కొంచెం పల్లీలు వేయించి పెట్టుకున్న పౌడరు, దాంట్లోనే కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొన్ని ఎల్లిపాయలు వేసి నేను పౌడర్ అనేది రెడీ చేసుకున్నాను. పల్లీల పౌడర్ అంటారు, పల్లీల పొడి కూడా అంటారు. మంచిగా వేగిన తర్వాత చల్లారినాక పల్లీల పొడి అనేది చల్లుకున్నాను మునగాకు వేపుల్లోకి. ఆ విధంగా చేసుకుంటే కనుక మనం రసం చేసుకున్నా కానీ మునగాకు ఇట్లా ఈ విధంగా చేసుకొని తింటే వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. మంచిగా ఇట్లాంటి కూరలు అనేది మంచిగా అప్పుడప్పుడు తీసుకుంటే కనుక హెల్త్కు చాలా మంచిది. మొత్తం అంతా నేను అట్లా పల్లీల పొడి వేసేసి మొత్తం అంతా కిందికి మిదికి అంతా కలిసేటట్టు మునగాకు ఫ్రై అనేది రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. నా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, 10 మందికి సెండ్ చేయండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్ని కంటిన్యూగా వస్తాయి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి.
ఆ విధంగా మంచిగా ఫ్రై అనేది రెడీ అయిందండి. బాయ్ అండి.